ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. థైరాయిడ్ గ్రంథిని బాగా చేయడానికి ఉష్ట్రాసన బాగా ఉపయోగపడుతుంది. మనం మోకాళ్ళ మీద నుంచుని పాదాలు అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని పైకట్లా లేపేసి చేత్తో మడ భాగాన్ని అట్లా పట్టుకోవాలి. రెండు చేతులతో రెండు మడాలను అలా పట్టుకున్న తర్వాత మెడని నడువుని వెనకట్లా విరవాలి. ఇల్లు విరిచినట్టుగా అట్లా విరిచి ఉంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ బాగా చురుగ్గా పనిచేస్తుంది. బ్రెయిన్కి, థైరాయిడ్ గ్రంథికి, బాడీలో ఉండే అన్ని గ్రంథుల్ని యాక్టివేట్ చేయడానికి ఉష్ట్రాసనం చాలా మంచిది. అలాగే ఉష్ట్రాసనంలో కొత్తలో 10-15 సెకండ్ల పిల్లలు ఉంటారు. నిదానంగా 2 నిమిషాల సేపు 3 నిమిషాల సేపు కూడా ఉష్ట్రాసనంలో ఉంటే వాళ్ళకి చాలా మంచిది. ఉండలేనప్పుడు మెల్లగా అట్లా తీసేసి వజ్రాసనంలో కూర్చుని శశాంకాసనం చేస్తాం. వెనక్కి ఎక్కువగా వచ్చాం కాబట్టి నొప్పి అనిపిస్తుంది. కాస్త వీపు మీద చేతులు అట్లా పెట్టేసి తల భాగం నేలకానికి రిలాక్స్ అయితే ఆ ఒత్తిడి, ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఇప్పుడు సర్వాంగాసనం చెప్పబోతున్నాం. పిల్లల ఎదుగుదలకి సర్వాంగాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. సర్వాంగాసనం ఇప్పుడు ఎలా చేయాలో చూడబోతున్నాం. వెళ్ళకిలా అట్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి చేతులు సీట్ కింద భాగంలో అలా పెట్టుకుని 2 కాళ్ళను కలిపి పైకి లేపేస్తాం. సీట్ కూడా పైకి లేచిన తర్వాత నడుము కింద చేతులు అట్లా పెట్టేసి పట్టుకుంటాం. 90 డిగ్రీస్లో శరీరం అలా ఉంటుంది. ఇలా సర్వాంగాసనంలో మీరు కదపకుండా 4-5 నిమిషాల సేపు పిల్లలు ఉండాలి. అప్పుడే మీకు గ్రోత్ హార్మోన్ సెక్రెషన్ బాగా వస్తుంది. ఇలా సర్వాంగాసనంలో ఉండగలని సేపు ఉన్న తర్వాత మెల్లగా పిల్లలందరూ వయసులో చేయగలుగుతారు కాబట్టి హలాసనం, అలాంటి నాగలాకారంలో శరీరాన్ని పెట్టేస్తాం. ఇట్లా పాదాలు నేల కానిచ్చేసి చేతులు స్ట్రైట్గా చాపేసేయాలి. హలాసనంలో అట్లా ఉంటారు. ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు. ఈ 2 ఆసనాలు పిల్లల ఎదుగుదలకి, అటు స్పైనల్ కార్డ్కి, పిట్యూటరీకి, థైరాయిడ్ గ్రంథికి, ఇంకా ఇతర గ్లాండ్స్ అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఆసనాలు. ఈ 2 తప్పనిసరిగా చేయించండి. హాయిగా శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. అట్లా బాగా రిలాక్స్ అయిన తర్వాత తదుపరి ఆసనం చక్రాసనం. మన శరీరాన్ని చక్రం వలె బెండ్ చేసేస్తామన్నమాట. మరి చక్రాసనం ద్వారా ముఖ్యంగా వెన్నుపాము మొత్తం కూడా నర్వస్ సిస్టమ్ అంతా బాగా యాక్టివేట్ అవుతుంది. శరీరంలో ఉన్న అన్ని గ్రంథుల్ని యాక్టివేట్ చేయడానికి చక్రాసనం బాగా ఉపయోగపడుతుంది. వయసులో ఉన్న పిల్లలందరూ బ్రహ్మాండంగా చేయగలుగుతారు చక్రాసనం. ఇప్పుడు 2 కాళ్ళు పిడుదల దగ్గరికి అట్లా లాక్కున్న తర్వాత 2 చేతుల్ని చెవుల పక్కన అరిచేతులు అట్లా నేలకానిచ్చేసేసి చేతుల్ని కిందకి పుష్ చేస్తూ ఛాతీ భాగాన్ని, సీటు భాగాన్ని, కాళ్ళని పుష్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తాం. అది చక్రాసనం. ఇలాంటి చక్రాసనంలో మీరు 1-2 నిమిషాల సేపు కూడా ఉండగలిగితే మంచిది. ప్రారంభంలో 10-15 సెకండ్లు వేసి తీసేసేయండి. నిదానంగా ఎక్కువసేపు ఉండడానికి అట్లా అభ్యాసం చేస్తే మంచిది అనమాట. ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా చక్రాసనాన్ని తీసేస్తారు. తీసేసిన తర్వాత బ్యాక్ బెండింగ్ ఎప్పుడైతే ఎక్కువసేపు చేసామో ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. కౌంటర్ పోజ్ అంటారు. నుంచుని మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనాన్ని పాదహస్తాసనం అంటాము. ఇలా స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపేసి గాలిని వదిలేస్తూ ముందుకు వంగుతూ చేతుల్ని నేల కానిచ్చేసేసి ఎంతవరకు ఇంకా ఫ్లెక్సిబిలిటీ అంతవరకు కొడలు కానుకునేటట్టు అట్లా పెట్టేసి చేతులతో పాదాలు కూడా అట్లా పట్టుకోవచ్చు.